యుగంలో కుశిక వంశానికి చెందిన గాది మహారాజు అనే ఒక ధర్మపరుడు ఉండేవాడు. ఆయనకి ఒకతే కూతురు ఉండేది. తన పేరు సత్యవతి. తనని పెళ్లి చేసుకోవడానికి చాలామంది రాజులు, మహర్షులు, మహాత్ములు కోరిన వారిలో భృగు మహర్షి కొడుకు అయిన రుచికుడు ఒకడు. ఒకరోజు రుచికుడు గాది మహారాజుతో తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పుడు గాది మహారాజు, మా కులంలో ఆచారం ప్రకారం కన్యాశుల్కం ఇవ్వాలి. అది డబ్బు, బంగారం, నగలు కాదు. నాకు కావాల్సింది చంద్రబింబం లాంటి తేజస్సు గల 1000 తెల్ల గుర్రాలు, కానీ ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి అని అన్నాడు. అప్పుడు రుచికుడు తను తపోసంపన్నుడు కాబట్టి వరుణలోకంకి వెళ్ళి వరుణదేవుణ్ణి తన పెళ్లికి తనకు 1000 గుర్రాలు కావాలి, ఒక చెవి మాత్రం నల్లగా ఉండాలి అని కోరాడు. అప్పుడు రుచికుడు ఆ గుర్రాలను తీసుకొని రాజు దగ్గరికి బయలుదేరాడు. రాజుగారు సంతోషంతో అప్పుడే రుచికుడికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేశారు. ఒకరోజు సత్యవతి తన మామగారు అయిన భృగు మహర్షికి సేవ చేసుకుంటూ ఉండగా సత్యవతి అప్పుడు, మామ, మీరు తపోసంపన్నులు కదా, ఒక వరం ఇవ్వగలరా అని అడిగింది. మహర్షి కోడలంటే విపరీతమైన ప్రేమ కాబట్టి ఏమి కావాలో కోరుకో అన్నారు. సత్యవతి తనకి తన తల్లిగారికి మగ సంతానం కావాలని కోరుకుంటుంది. అప్పుడు భృగు మహర్షి 2 కుండలు చూపెట్టి, ఎడమ పాత్రలో ఉన్నది మీ తల్లిగారు సేవించాలి, కుడి పాత్రలో ఉన్నది నువ్వు సేవించాలని చెప్తారు. తర్వాత నువ్వు మేడి చెట్టుని, మీ తల్లిగారు రావి చెట్టుని కౌగలించుకోవాలని అంటారు. అప్పుడు తను సంతోషంతో పాత్ర ఎవరికి ఇవ్వాలో అనేది మర్చిపోతుంది. ఏ చెట్టుని కౌగలించుకోవాలనేది కూడా తప్పు చెప్తుంది. అంతా అయిపోయిన తర్వాత భృగు మహర్షి సందేహంతో అడుగుతారు, అంతా స్వయంగానే జరిగింది కదమ్మా అనడంతో, ఏ పాత్ర ఎవరికి ఇచ్చిందో సత్యవతి చెప్పగానే, ఎంత పని చేశావమ్మా, ఇప్పుడు నీ కడుపులో క్షత్రుడు పుడతాడు, మీ అమ్మగారి కడుపులో బ్రాహ్మణుడు పుడతాడు అనడంతో సత్యవతి, మామగారు తప్పు జరిగిపోయింది, ఈ పిండాన్ని నా మనవడులాగా పుట్టించండి, ఇప్పుడు మాత్రం బ్రాహ్మణుడే పుట్టాలి అంటుంది. రుచికుడికి సత్యవతికి పుట్టిన సంతానం జమదగ్ని, ఒక మహాతపస్వి. అతని వల్ల భృగువంశం పావనమయ్యింది. జమదగ్ని ఒక రాజు కూతురు అయిన రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. జమదగ్ని ధనుర్వేదంలో నిపుణుడు. ఒకరోజు రేణుకాదేవి గర్భిణిగా ఉన్నప్పుడు జమదగ్ని బాణం వేయడం, రేణుకాదేవి దాన్ని తీసుకొని రావడం, అలా ఆడుకుంటూ ఉండగా సూర్యుడు చాలా తేజవంతంగా ప్రకాశిస్తాడు. సూర్యుడు వైపు చూస్తాడు జమదగ్ని. నేను మా ఆవిడ ఆడుకుంటూ ఉండగా ఎందుకు ఇంత తేజవంతంగా ప్రకాశిస్తున్నావు? నా ఆవిడ కష్టపడుతుంది, నిన్ను శపిస్తాను అంటాడు జమదగ్ని. సూర్యుడు వినయంగా తన తేజస్సుని తగ్గించి రక్షగా గొడుగు మరియు చెప్పులు ఇచ్చాడు. జమదగ్నికి రేణుకాదేవికి పుట్టిన 5వ సంతానమే భార్గవరామ. ఒకరోజు భార్గవరామ పరమశివుణ్ణి సంతోషపరచడానికి ఘోరమైన తపస్సు చేశాడు. తపస్సు ఫలితంగా పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. భార్గవరామ శివుని స్తోత్రం చేశాడు. సంతోషించి శివుడు ఆయనకి గండ్రగొడ్డలిని ఇచ్చాడు. పరశువుని ఎప్పుడు తన చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు కాబట్టి భార్గవరామకి పరశురామ అనే పేరు వచ్చింది. శివుడు మళ్ళీ కైలాసానికి పిలిచి పరశురామంతో ఇలా అన్నాడు, దేవతలు రాక్షసులు యుద్ధంలో దేవతలకు సహాయం చెయ్యి. యుద్ధం జరుగుతున్న సమయంలో నేను నీలో ఆవేశిస్తాను. నీకు ధనుర్వేద కూడా దానంతటదే వచ్చేస్తుంది. శివుని అనుగ్రహంతో పరశురాముడు రాక్షసులతో భయంకరమైన యుద్ధం చేశాడు. అనేక రాక్షసులని సంహరించాడు. ధర్మాన్ని పునఃస్థాపించాడు. ఒకరోజు పరశురాముడు అరణ్యంలో ఉండగా జమదగ్ని మరియు రేణుకాదేవి ఆశ్రమంలో ప్రశాంతంగా ఉన్నారు. అప్పుడు కార్తవీర్య అర్జునుడు వేట కోసం అరణ్యానికి వచ్చాడు. ఆయనకి భయంకరమైన ఆకలి మరియు దాహం వేసింది. జమదగ్ని ఆశ్రమం దగ్గరికి వచ్చి, ఓ ఋషి, నాకు ఆకలి వేస్తుంది, ఏమైనా ఆహారంగా ఇవ్వగలరా అని అడిగాడు. అతిథి దేవోభవ అనే ధర్మం ప్రకారం జమదగ్ని కామధేనుని పిలిచి రాజుకి అనేక పదార్థాలు ఇవ్వడానికి ఏర్పాటు చేశాడు. ఈ అద్భుతాన్ని చూసి కార్తవీర్య అర్జునంలో గర్వం పెరిగింది. ఈ శక్తి తపస్వి దగ్గర ఎందుకు, ఈ కామధేనువు రాజుకి ఉండాలి అని అనుకున్నాడు. అనుమతి అడగకుండా, ఆలోచించకుండా బలంతో కామధేనుని లాక్కొని వెళ్ళిపోయాడు. పరశురాముడు ఆశ్రమంకి తిరిగి వచ్చినప్పుడు జమదగ్ని ఏడుస్తూ ఇలా అన్నాడు, రామ, కార్తవీర్య అర్జునుడు మన కామధేనుని లాక్కొని పోయాడు. ఇది విన్నాక పరశురాముడు కోపంతో అగ్నిలాగా ఎగిసిపడ్డాడు. వెంటనే రాజసభకి వెళ్ళి కార్తవీర్య అర్జునుడు ముందు నిలబడి గర్జనతో చెప్పాడు, కామధేనుని ఇచ్చేస్తావా లేదా నాతో యుద్ధం చేస్తావా అని అడగగా క్షణంలోనే యుద్ధం మొదలైంది. కార్తవీర్య అర్జునుడు తన 1000 చేతులతో అస్త్రాలతో పరశురాముడిపై దాడి చేశాడు. ఆకాశం చీకటైపోయింది, భూమి కంపించింది. కానీ పరశురాముడు భయం లేకుండా ఆయన పరశువు ఎగరేస్తూ 1000 చేతులు ఒక్కొక్కటిగా నరికేస్తూ 1000 చేతులు ఒక్కొక్కటిగా నాశనం చేశాడు. కార్తవీర్య అర్జునుడు బలం తగ్గింది, గర్వం దిగింది. ఆయన రక్తం భూమి మీద నీరులాగా పాకింది. ఒక్క
ఒక్క క్షణంలో పరశురామ తన పరశుతో కార్తవీర్యార్జునుని సంహరించాడు. అప్పుడు పరశురాముడు కామధేనువుని పట్టుకొని ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళాడు. అప్పుడు జమదగ్ని, ఎంత పని చేశావురా? కార్తవీర్యార్జునుడు మన ప్రభువు, అతని చంపావు, ఎంత పాపం చేశావు? నువ్వు భూమండలం మొత్తం తిరిగి పుణ్యక్షేత్రాల్లో తిరిగి రా అని చెప్పాడు. ఒకరోజు పరశురాముడు దర్భలు కోయడానికి అడవికి వెళ్ళాడు. పరశురాముడు వెళ్ళాక కార్తవీర్య కుమారులు జమదగ్ని మీద దాడి చేసి చంపేశారు. అప్పుడు రేణుకాదేవి 21 సార్లు రామ 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 అని పిలిచింది. పరశురాముడు పరిగెత్తుతూ లెక్క పెట్టుకుంటున్నాడు తన తల్లి ఎన్నిసార్లు పిలిచింది అని. పరశురాముడు వచ్చాక తన తండ్రి జమదగ్ని మరణం చూసి కోపమయ్యి రేణుకాదేవి వైపు చూసి, నువ్వు బాధపడకు అమ్మ, ఈ క్షత్రియులకి అహంకారం పెరిగిపోయింది, వీళ్ళని 21 సార్లు భూమండలం మొత్తం తిరిగి చంపేస్తాను అంటాడు పరశురాముడు. పరశురాముడు ఆ మాట చెప్పిన తర్వాత ఈ ప్రపంచంలో ఒక్కొక్క యుగం మారింది. ఆయన రాజ్యం కోరలేదు, సింహాసనం అడగలేదు. ఆయన లక్ష్యం ఒకటే, ధర్మం. భూమండలం మొత్తం తిరుగుతూ ధర్మాన్ని తొక్కించే రాజులు వెతికాడు. గర్వంతో పల్లించే రాజులు, తపస్సులను అవమానించేవారు, ప్రజలని పీడించేవారు పరశువు ముందు నిలబడలేదు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 21 సార్లు ధర్మం లేని క్షత్రియులను భూమి నుంచి తీసివేశాడు.